ఆంధ్రప్రదేశ్లో అలజడి సృష్టించాలని వైసీపీ చూస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. పార్టీ సీనియర్ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన వైసీపీ రాష్ట్రం ప్రజలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తుందని, ఆ ట్రాప్లో పడవద్దని టీడీపీ నేతలకు ఆయన సూచించారు. హింసను ప్రేరేపించాలని వైసీపీ ప్రయత్నిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. అధికారం కోల్పోయామనే అసహనంతోనే వైసీపీ రెచ్చగొట్టాలని చూస్తుందని చంద్రబాబు నాయుడు అన్నారు. వైసీపీ రెచ్చగొట్టే చర్యలకు దిగుతుందన్న చంద్రబాబు ఆ పార్టీ ఉచ్చులో పడి టీడీపీ శ్రేణులు సంయమనం కోల్పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత సీనియర్ నాయకులదేనని చెప్పారు. హింస, విధ్వంసం, అవినీతి పునాదులపై వైసీపీ పుట్టిందని, ఆ పార్టీ ట్రాప్లో పడితే వారికి మనకు తేడా ఉండదని అన్నారు. ఈ సందర్భంగా తప్పు చేసిన ప్రతి ఒక్కరికి చట్టపరంగా శిక్షించి తీరుతామని చంద్రబాబు స్పష్టం చేశారు. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన వైసీపీని రాష్ట్ర ప్రజలు చీదరించుకుంటున్నారని చెప్పారు. ఈ క్రమంలో తాము చేసిన పాపాల నుంచి ప్రజల దృష్టి మళ్లించాలని ఆ పార్టీ నేతలు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలన్న టీడీపీ అజెండా సహజంగానే వైసీపీ నేతలకు నచ్చదని చంద్రబాబు గుర్తు చేశారు. అందుకే అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని తెలిపారు. అందుకే ఆ పార్టీ నేతలు బూతులు మాట్లాడుతున్నారని చెబుతూ సంయమనం పాటించాలని చెప్పారు. ఈ టెలికాన్ఫరెన్స్లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు పయ్యాలు కేశవ్, అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.